హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ల్యాప్టాప్ని కానీ పీసీని కానీ ఎలా ఫాస్ట్ అప్ చేసుకోవాలనేది చూద్దాం. మన కీబోర్డ్లో విండోస్ ప్లస్ ఆర్ రన్ కమాండ్ ఓపెన్ చేయండి. టెంప్ టిఎంపి టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. కంట్రోల్ ఏ, ఇవన్నీ టెంప్ ఫైల్స్ అనమాట. అంటే మనకి అవసరం లేని ఫైల్స్ ఇవన్నీ అనమాట. చాలా ఉంటాయి. కంట్రోల్ ఏ అన్నీ సెలెక్ట్ అవుతుంది. షిఫ్ట్ పట్టుకొని డిలీట్ కీ ఉంటుంది కదా కీబోర్డ్, దాన్ని ప్రెస్ చేసి ఎంటర్ ఇవ్వండి. పర్మనెంట్ డిలీట్ అనమాట. షిఫ్ట్ పట్టుకొని డిలీట్ చేస్తే, నార్మల్గా డిలీట్ చేస్తే మళ్ళీ మీకు బెండ్లో చూపిస్తుంది అనమాట. మనకి ఇవన్నీ టెంపరరీ, మనకి అవసరం లేని ఫైల్స్ కాబట్టి మనం డైరెక్ట్గా డిలీట్ చేస్తాం. మళ్ళీ విండోస్ ప్లస్ ఆర్ రన్ కమాండ్ ఓపెన్ చేయండి. ఈసారి పర్సంటేజ్ సింబల్ ఉంది, పర్సంటేజ్ సింబల్ ఇదిగోండి, టెంప్ ఇలాగిచ్చి మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇవి కూడా టెంపరరీ ఫైల్స్ అనమాట. అంటే అవసరం లేని ఫైల్స్ మనకని. కంట్రోల్ ఏ కొట్టండి, షిఫ్ట్ పట్టుకొని డిలీట్ ఎస్ ఇచ్చేయండి. 137 ఫైల్స్ ఉన్నాయి అన్నమాట. 245 ఫైల్స్. ఇందులో కొన్ని డిలీట్ అవ్వవు అనమాట, వాటిని వదిలేయండి. 1 or 2 ఫైల్స్ ఏం కావు. మన పీసీ కానీ ల్యాప్టాప్ కానీ స్పీడప్ అవ్వాలంటే యూజ్ చేయండి. అంతే. ఆ టెంప్ ఫైల్స్తో పాటు మళ్ళీ విండో ప్లస్ ఆర్ రన్ కమాండ్ ఓపెన్ చేసి, ఇక్కడ ఉంది కదా, దీన్ని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఇవి కూడా చాలా ఫైల్స్ ఉంటాయి. కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకోండి, షిఫ్ట్ ప్లస్ డిలీట్ ఇవ్వండి. పర్మనెంట్ డిలీట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మీరు బెండ్లో వెళ్ళి డిలీట్ చేయాల్సిన పని ఉండదు. కొన్ని ఫైల్స్ అవ్వవు, అది మనకేం ప్రాబ్లం ఉండదు. 1 or 2 ఫైల్స్ స్కిప్ చేయండి. దీంతోపాటు మీ పీసీలో ఉన్న అన్నెసెసరీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, అంటే మీరు వాడని సాఫ్ట్వేర్స్, అలాంటివన్నీ అన్ఇన్స్టాల్ చేసేయండి. దీంతోపాటు మళ్ళీ విండోస్ ప్లస్ ఆర్ రన్ కమాండ్ ఓపెన్ చేసి ట్రీ అని ప్రెస్ చేసి ఎంటర్ ఇవ్వండి. మీరు చేయాల్సింది ఏముండదు, జస్ట్ ఆ కమాండ్ని రన్ చేస్తే మన సిస్టంలో ఉన్న ఆ టెంపరరీ ఫైల్స్ని కానివ్వండి, వాటిని జస్ట్ స్కాన్ చేసుకుంటుంది అనమాట. కొంత టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది. ఇదిగోండి, ఆటోమేటిక్గా క్లోజ్ అయింది అనమాట. మీరు రీసైకిల్ బిన్లో చాలా ఉంటాయి అన్నమాట. అంటే మనం డిలీట్ చేసిన ఫైల్స్ అవన్నీ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఆ చాలా ఫైల్స్ ఉండడం వల్ల కూడా మన సిస్టమ్ అనేది స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను చూపిస్తాను. ఇక్కడ బిన్లో పెట్టాను కదా, చాలా ఫైల్స్ ఉంటాయి, అవన్నీ మనం వెళ్ళి డిలీట్ చేయలేం కదా ఒక్కొక్కటి. కాబట్టి ఇక్కడ ఒకసారి దీన్ని హైలైట్ చేసుకుని రైట్ క్లిక్ ఇవ్వండి. ఎంటీ రీసైకిల్ బిన్ ఉంది కదా, దీన్ని ఇచ్చి ఎస్ ఇవ్వండి. మొత్తం ఎన్ని ఫైల్స్ ఉన్నా అన్ని ఫైల్స్ ఒకేసారి క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇలా చేస్తే కూడా, అంటే ఆ రీసైకిల్ బిన్లో ఫైల్స్ ఎక్కువైనప్పుడు కూడా మన సిస్టమ్ స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు మనము టెంప్ క్లీనప్ చూసాం కదా, టెంప్ ఫైల్స్ అన్ని. ఇప్పుడు అలాగే ఇక్కడ సెర్చ్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి డిస్క్ క్లీన్ అనుకోండి. ఇక్కడ ఉంది కదా డిస్క్ క్లీనప్ అని, దీన్ని
ఓపెన్ చేయండి. మీరు ఏ డ్రైవ్ అయితే చేయాలనుకుంటున్నారో, అంటే మామూలుగా సిస్టమ్ మొత్తం సి డ్రైవ్లో ఉంటుంది కాబట్టి సి డ్రైవ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఆ సి డిస్క్ అనేది క్లీనప్ అవుతుంది. ఇక్కడ మనం ఏమేమి ఫైల్స్ అనేది డిలీట్ చేయాలి, ఇదిగోండి టెంపరరీ ఫైల్స్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. రీసైకిల్ బిన్, మనకి ఏ ఫైల్స్లో అయితే ఆ ఫైల్స్ డిలీట్ అవ్వాలనుకుంటామో అవి క్లిక్ చేయండి. ఇక్కడ క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఓకే ఇవ్వండి. కొన్ని ప్రాసెస్ అవుతుంది. అంటే ఇది స్పీడ్గా అయ్యేది లేట్గా అయ్యేది మీరు ఎన్ని రోజుల తర్వాత చేస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే చాలా రోజులుగా చేయకుండా ఉండొచ్చు, చాలా ఫైల్స్ ఉన్నాయి కదా, అందుకోసం లేట్ అవుతుంది. మీరు ఆల్రెడీ ముందు చేస్తున్నట్లయితే తక్కువ ఫైల్స్ ఉంటుంది కాబట్టి స్పీడ్గా అవుతుంది. ఇది కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఆటోమేటిక్గా క్లోజ్ అయింది. తర్వాత ఇంతకుముందు మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా ఎక్కడెక్కడ క్లీన్ చేయాలనేసి, ఇదిగోండి టెంపరరీ ఫైల్స్, రీసైకిల్ బిన్, మైక్రోసాఫ్ట్ డిఫెన్స్, యాంటీవైరస్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇవ్వండి. డిలీట్ ఫైల్ ఇవ్వండి. రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. అది అయ్యే వరకు వెయిట్ చేయండి. టెంపరరీ ఫైల్స్, థంబ్నెయిల్స్ అయిపోయిందనమాట ప్రాసెస్. సో ఇలా మీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.